పాతాళ లోక్ సీజన్ 2 మనకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ సీజన్ వచ్చేసి తెలుగులో మాత్రం లేదు, కానీ ఇప్పుడు సెకండ్ సీజన్ అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సెకండ్ సీజన్ చూసేటప్పుడు ఫస్ట్ సీజన్ చూడాలంటే అవసరం లేదు, క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి, స్టోరీ మాత్రం వేరే, అందుకని ఫస్ట్ సీజన్ చూడకపోయినా అవసరం లేదు. మరి పాతాళ లోక్ సీజన్ 2 ఎలా ఉంది అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఢిల్లీలోని జమునా పార్ పోలీస్ స్టేషన్ లో హాతీరామ్ చౌదరి పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ గా తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడమే అతనికి అలవాటుగా ఉంటది. అయితే ఒక రోజున గీతా పాశ్వాన్ అనే ఒక యువతి స్టేషన్ కి వస్తుంది. కొన్ని రోజులుగా తన భర్త రఘు పాశ్వాన్ జాడ తెలియడం లేదని ఫిర్యాదు చేస్తుంది. అదే సమయంలో నాగాలాండ్ కు చెందిన జోనాథన్ థామ్ అనే ఒక రాజకీయ నాయకుడు ఢిల్లీకి వస్తాడు. స్టార్ హోటల్లో బస చేసిన అతన్ని అత్యంత దారుణంగా ఎవరో హత్య చేస్తారు. థామ్ మర్డర్ కేసు విషయంలో హాతీరామ్ కి పై అధికారిగా ఇమ్రాన్ అన్సారీ ఉంటాడు. దాంతో ఈ రెండు కేసులను ఇద్దరు కలిసి ఛేదించవలసిన బాధ్యత వారిద్దరిపై పడుతుంది. థామ్ హత్య కేసుకు సంబంధించిన విషయంలో వారికి రోజు లీజో అనే అమ్మాయిపై అనుమానం వస్తుంది. దాంతో పాటు ఆమె మూలాలు కూడా నాగాలాండ్ లో ఉన్నట్టుగా వారు గుర్తు. అలాగే రోజ్ లీజోతో రఘు పాశ్వాన్ కు సంబంధం ఉందనే నిర్ధారణకు కూడా వస్తారు. రోజ్ లీజో కోసం ఇద్దరు కలిసి నాగాలాండ్ కు బయలుదేరతారు. నాగాలాండ్ లో వాళ్లకు అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి, అసలు ఈ రోజ్ లీజో ఎవరు, థామ్ ను ఆమె హత్య చేయడానికి కారణమేమిటి, ఆమెతో రఘు పాశ్వాన్ కు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ వెబ్ సిరీస్ ను చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లుగా ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ 3 ఎపిసోడ్ల వరకు అయితే బాగా, ఇక తర్వాత వచ్చే 3 ఎపిసోడ్లు అయితే కొంచెం స్లోగా నడిచినట్టు అనిపిస్తుంది. ఇక లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే సూపర్ గా ఉంటాయి. మొత్తంగా ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు ఈ వెబ్ సిరీస్. అక్కడక్కడ కొన్ని బూతులు వినపడతాయి, కానీ ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణను తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో విడుదలయ్యే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించి, అలాగే వెబ్ సిరీస్ లకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. సంక్రాంతికి వస్తున్న మూవీ, అలాగే డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల వీడియోలు రెగ్యులర్ గా చేస్తున్నారు. మరి వాటి గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సీజన్ 1 లో కథ అంతా కూడా ఢిల్లీ నేపథ్యంలో కొనసాగుతుంది. సీజన్ 2 కు వచ్చేసరికి కథ ఎక్కువగా నాగాలాండ్ లో జరుగుతుంది. నిజానికి దర్శకుడు ఎంచుకున్న ఈ ట్రాక్ చాలా కష్టమైందనే చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో అనేక పాత్రలు తెరపైకి వచ్చి వెళ్తూ ఉంటాయి. అయినా ఆ పాత్రను రిజిస్టర్ చేస్తూ ముందుకు వెళ్ళిండు దర్శకుడు. అయితే ఒక వైపున హత్యకి గురైన వారి కుటుంబ సభ్యులు, మరోవైపున నేరస్తుల మద్దతుదారులు, మరోవైపున అక్కడి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఈగోను ఫేస్ చేస్తూ వెళ్లే సన్నివేశాలు అయితే ఆకట్టుకుంటాయి. స్టోరీ పరంగా చూసుకున్నా, బడ్జెట్ పరంగా చూసుకున్నా ఇది భారీ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. స్టోరీలో యాక్షన్ ఉంది, ఎమోషన్స్ ఉంది, ఈ రెండింటి మధ్య సాగే ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. రోజ్ లీజో పై కోపంతో ఆమె ఉన్న హాస్పిటల్ పై స్థానికులు దాడి చేస్తారు. పోలీసులు ఆమెను అక్కడి నుంచి తప్పించే సీన్ ఈ సిరీస్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. ఇక కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తే, మరికొన్ని సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. అలా అన్ని చెప్పి ఫార్వర్డ్ చేసి చూస్తే ఇన్వెస్టిగేషన్ మిస్ అవుతుంది. ఒక రాజకీయ నాయకుడి మర్డర్ కేసు, ఒక సాధారణ వ్యక్తి కనిపించకుండా పోయిన కేసుతో ఈ సీజన్ మొదలవుతుంది. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి పొంతన లేనట్టుగా కనిపించే కేసు. అలాంటి ఈ కేసులను పోలీస్ ఆఫీసర్ హాతీరామ్ ఎలా ఛేదించిండు, ఆ రెండు కేసుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే దిశగా దర్శకుడు ఈ స్టోరీని అయితే అల్లుకుంటాడు. ఒక్కో ఎపిసోడ్ నిడివి కొంచెం తగ్గించి ఉంటే చాలా స్పీడ్ గా వెళ్ళినట్టు ఉంటుంది, మనకు థ్రిల్లింగ్ కూడా కలుగుతుంది. నిడివి ఎక్కువగా ఉండడం వలన మనకు నిదానంగా సాగుతుంది అని. ఏదేమైనా ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు ఈ వెబ్ సిరీస్. యాక్షన్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారికైతే ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో నటించిన నటీనటులు, అలాగే ఈ వెబ్ సిరీస్ కు పనిచేసిన టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరూ తమ వర్క్ నైతే నీట్ గా చేశారు. అందుకే ఇంత బాగా వచ్చింది ఈ వెబ్ సిరీస్ అయితే. సో ఫ్రెండ్స్, ఇది పాతాళ లోక్ 2 వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.